ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము షష్టమ స్కందము. ఏమని చెప్తూ ఉన్నారు అంటే, అంగిరసుడు నారదుడు కలిసి వచ్చి, నాయన జనన మరణాలను చూచేవానికి మండుతున్న అగ్ని అనేక రూపాల్లో కనబడినట్లుగానే జీవుడు ఒక్కడే అయినప్పటికీ పెక్కు రీతులుగా గోచరిస్తాడు. ఇదంతా ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లనే సంభవిస్తుంది. దేహి దేహ సంయోగాన్ని పొందుతాడు. అలా పొందినప్పటికీ కలలో భయంకరమైన దృశ్యాన్ని చూచి మెలకు వచ్చాక ఆ స్వప్న భయం తనది కాదని తెలుసుకున్న రీతిగానే జ్ఞాని దేహం తాను కాను అని, జీవుడే తాను అని తెలుసుకుంటాడు. కాబట్టి ఇవన్నీ మనసు యొక్క కల్పితాలు అని తెలుసుకో. అజ్ఞానాంధకారాన్ని తొలగించుకో. భగవంతుడైన వాసుదేవుని యందు బుద్ధిని నిలుపు. నిర్మలాత్ముడివే కమ్ము అని బోధించాడు. అప్పుడు చిత్రకేతు తేరుకొని ఇలా అన్నాడు: యతి వేషములు బూని యతి గూఢగతి నిందునే తెంచినట్టి మీరెవ్వరయ్యా, కడగినన్ బోలిన గ్రామ్య బుద్ధుల నెల్ల బోధింపవచ్చిన పుణ్యమతులో, రమణ కుమార నారద ఋషభాదులో, దేవలాసితులను ధీరమతులో, వ్యాస వశిష్ఠ దుర్వాసో మృకండ గౌతమ సుఖరామ కపిల మునులో, యాజ్ఞవల్కియు ధరణియు నారుణియు చవను రోమసులాసురి జాతు కన్నా, దత్త మైత్రేయ వర భరద్వాజ బోధ్య పంచశిఖులో పరాశర ప్రభృతి మునులో. అయ్యా, యతివేషాలతో అతి గూఢంగా అతి రహస్యంగా ఇక్కడకు వచ్చిన మీరెవరు? నా వంటి పామరులకు బోధించడానికి వచ్చిన పుణ్యాత్ములా? మీరు కుమార నారద ఋషభాదుల, ధీరమతులైన దేవలుడు అసితులా, లేక వ్యాసుడు వశిష్ఠుడు దుర్వాసుడు మార్కండేయుడు గౌతముడు శుకుడు పరశురాముడు కపిలుడు ఈ మునులలో ఎవరు మీరు? లేక యాజ్ఞవల్క్యుడు సూర్యుడు ఆరుని చవనుడు రోమసుడు ఆసురి జాతకర్ణుడు దత్తాత్రేయుడు మైత్రేయుడు భరద్వాజుడు పంచశిరుడు పరాశరుడు మొదలైన మునులలో మీరు ఒకరు కాదు కదా? వీరలలో నెవ్వరు సురచారణ గంధర్వ సిద్ధ సంఘంబులలో, వారలో ఈ సుజ్ఞానము కారణమై ఎవరి అందుగలదు తలంపన్. పైన పేర్కొన్న వారిలో మీరెవరు? లేక సురలు చారణులు గంధర్వులు సిద్ధ సంఘాలు వీరిలోని వారా మీరు? కారణం ఏమంటే, ఈ విజ్ఞానం ఇతరులు ఎవరి యందు కూడా గోచరించదు. బొందుగ గ్రామ్య పశుత్వము బొంది మహాశోక తమము బొందిన నాకున్, ముందర దివ్య జ్ఞానము జందించిన వారి మిమ్ము జెప్పుడు తెలియన్. పామరుడునై పశువులాగా అజ్ఞానముతో మహాశోకమనే చీకటిలో కొట్టుమిట్టాడుతున్న నాకు దివ్య జ్ఞానాన్ని కలిగించిన మీరెవరో ముందు నాకు తెలియజెప్పండి అని అడిగాడు. అప్పుడు అంగీరసుడు ఇలా చెప్తూ ఉన్నాడు: పుత్రుని కోరుకున్న నీకు పుత్రుని ప్రసాదించిన అంగీరసుడును నేను. ఈతడు బ్రహ్మపుత్రుడైన నారద భగవానుడు. తరింపశక్యం కాని పుత్రశోకంతో మునిగిపోయిన నీ మీద దయ కలిగింది. నీకు పరమ జ్ఞానాన్ని ఉపదేశించాలని వచ్చాము. నీ దుఃఖాన్ని గ్రహించి నీకు పుత్రుని ప్రసాదిస్తే పుత్రుడు కలిగిన వారి తాపం నీవు కూడా అనుభవిస్తావు. లోకంలో భార్య, ఇళ్ళు, సంపదలు, శబ్దము మొదలైన విషయాలు, శబ్దస్పర్శ రూప రసగంధాదులు అనబడేటువంటి విషయాలు, రాజ్యవైభవము, ఇవన్నీ కూడా ఇలాగే చంచలమైనవి. రాజ్యము, భూమి, సైన్యము, ధనము, సేవకులు, అమాత్యులు, స్నేహితులు మొదలైన వారు అన్ని శోకము, మోహము, భయము, బాధ కలిగిస్తూ ఉంటాయే కానీ సుఖాలనివ్వవు. మనసులో కల్పించుకున్న వస్తువులు గంధర్వ నగరం లాగానే, కలలో దొరికిన పదార్థాల లాగానే ప్రయోజనం కలిగించకుండానే మాయమైపోతాయి.
కర్మలను ధ్యానించే మనసులే రకరకాల కర్మలుగా మారుతూ ఉంటాయి. దేహము ద్రవ్యజ్ఞాన క్రియాత్మకమై దేహికి రకరకాల క్లేశాలను సంతాపాలను కలిగిస్తుంది. కాబట్టి నిర్మలమైన మనసులో ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ద్వైత భ్రాంతిని విడిచిపెట్టు, ధ్రువమైన పదవిని పొందు అని ఉపదేశించాడు. తరువాత నారదుడు ఇలా అన్నాడు: ఉపనిషత్తులలో రహస్యంగా నిక్షిప్తమై నేను నీకు ఉపదేశించే ఈ మంత్రం ఎవరైనా 7 రాత్రులు పఠిస్తే అతడు భగవంతుడైన సంకర్షణుని దర్శించగలుగుతాడు. అందరికీ ఆశ్రయం ఇచ్చే శ్రీమన్నారాయణుడి పాదాలు సేవించి ఈ మోహం వదిలి త్వరలోనే ఉత్తమ పదం పొందు. ఇప్పుడు నీకు ఈ కుమారునికి ఏమైనా సంబంధం ఉందేమో చూడు అని ఆ కుమారుని శరీరాన్ని చూచి, ఓ జీవుడా, నీకు శుభమగుగాక. మీ తల్లిదండ్రులను బంధుజనులను చూచి వీరి దుఃఖం తీర్చి మళ్ళీ ఈ శరీరంలో ప్రవేశించి మిగిలిన ఆయువును అనుభవించి నీ తండ్రి వలన సంక్రమించే రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించు అన్నాడు. అనగానే ఆ బాలుడు ఇలా అన్నాడు: కర్మవశమున నిందు సుఖంబులేక దేవతీర్యజ్ఞోనుల దిరుగు నాకు వెలయనే జన్మమందును వీరు తల్లిదండ్రులైనారు చెప్పవే తాపసేంద్ర. ఓ తాపసోత్తమా, కర్మకు అధీనుడనై ఎక్కడా సుఖము లేక దేవతలు, నరులు, పశువులు, పక్షులు మొదలైన జాతులలో తిరుగుతూ ఉన్నాను. ఇలా తిరుగుతూ ఉన్న నాకు వీరు ఏ జన్మలో తల్లిదండ్రులైనారో తెలియచెప్పండి. బాంధవజ్ఞాతి సుతులును భగతురాత్మవరులు దాసీన మధ్యస్థ వర్గములును సరవిగను చుందురొక్కొక్క జన్మమునకు నెరయు బ్రాణికి నొకవావి నిజము గలదే. బంధువులు, జ్ఞాతులు, కొడుకులు, శత్రువులు, తనవారు తటస్థులు, మధ్యస్థులు, ఇలా ఒక్కొక్క జన్మలో వరుసలు పెంచుకుంటున్న ప్రాణికి నిజంగా ఒక వావి వరుస అంటూ ఉంటుందా? రత్నములు హేమములు ననురాగలీల నలురు నమ్మకంబుల నీ వలనగు భంగి గుణరులందు జీవుండు ప్రాప్తుడగుచు నెలమిదిరుగుచునుండు దానెందు జడడు. రత్నాలు బంగారు మీద మమకారం కొద్దీ అమ్మకాలు జరుగుతూ ఉంటే అవి అటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి అవుతూ ఉంటాయి. అలాగే జీవుడు కూడా మనుష్యుడిలో పుట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, కానీ తాను ఎన్నటికీ నశించడు. ఒక్కడై నిత్యుడై ఎక్కడ గడలేక సొరిది జన్మాదుల శూన్యుడగుచు సర్వంబునందుండి సర్వంబుదనయందు నుండంగ సర్వాశ్రయుండనంగా సూక్ష్మమై స్థూలమై సూక్ష్మాధికములకు సామ్యమై స్వప్రకాశమున వెలిగి అఖిలంబు జూచుచునఖిల ప్రభావుడై అఖిలంబుదనయందు నడచి కొనుచు నాత్మమాయా గుణంబుళనాత్మమయముగాక విశ్వంబుదన సృష్టి ఘనత జెంద చేయుచుండును సర్వ సంజీవనుండు రమణ విశ్వాత్ముడైన నారాయణుడు ఒక్కడే. అతడు నిత్యుడు, అనంతుడు, జన్మాదిరహితుడు, జన్మ మొదలైనవి లేనటువంటి వాడు. అతడు అంతటా ఉంటాడు, అన్నీ తన యందు ఉంటాయి. అతడు సర్వానికి కూడా ఆశ్రయుడైన వాడు. సూక్ష్మము కంటే కూడా సూక్ష్మమై, స్థూలము కంటే కూడా మహాస్థూలమై, సూక్ష్మానికి అధికానికి కూడా పోలిక కలిగి స్వయం ప్రకాశుడై ప్రకాశిస్తూ ఉంటాడు. సర్వచక్షువై అంతటినీ చూస్తూ ఉంటాడు. సమస్తాన్ని ప్రభావితం చేయగలిగినవాడు. సమస్తాన్ని తన యందే లయం చేసుకుంటాడు. తన మాయాగుణాల చేత విశ్వాన్ని ఆత్మమయం చేసి సృష్టించి దానికి ఘనతను కలిగిస్తూ ఉంటాడు. అతడు సర్వసంజీవనుడు. సతులెవ్వరు, సుతులెవ్వరు, పతులెవ్వరు, మిత్ర శత్రు బంధు ప్రియ సంగతులెవ్వరు, సర్వాత్మక గతుడై గుణ సాక్షి అయిన
ఘనుడొక్కనికిన్ సర్వాంతర్యామి అయి గుణాలకు సాక్షిమాత్రుడైన ఘనుడికి భార్యలెవరు, కొడుకులెవరు, భర్తలెవరు, మిత్రువులు, శత్రువులు, బంధువులు, ఇష్టులు, స్నేహితులు ఎవరు అని అడిగాడు. సుఖదుఖాలు లేక ఏ విధంగా అంటే ఇప్పుడు చిత్రకేతుడు తపమాచరించి భగవత్ప్రసాదాన్ని పొందబోట దాని గురించి తెలియజేస్తూ, సుఖదుఖాలు లేక అన్నిటా ఉదాసీనుడై పరమాత్మ అయ్యున్న ఆ పరమేశ్వర రూపుడునైన నాకు మీకు ఎటువంటి సంబంధము లేదు, మీరు దుఃఖించాల్సిన అవసరమూ లేదు అని పలికి ఆ జీవుడు వెళ్ళిపోయాడు. చిత్రకేతుడు బంధువులు మనసులో చాలా ఆశ్చర్యపడ్డారు. వారికి మోహం తొలగిపోయింది. వారు యమునా నదిలో ఆ బాలునికి పరలోక క్రియలు జరిపించారు. చిత్రకేతుడు దట్టమైన బురద నుండి బయటపడిన ఏనుగులాగా ఇళ్ళు అనే చీకటి నూతు నుండి బయటపడ్డాడు. యమునా నదికి పోయి శాస్త్ర ప్రకారం అందులో స్నానం చేశాడు. మౌనంగా నారదునికి నమస్కరించాడు. అతడు ప్రసన్నుడై భగవన్మంత్రాన్ని విధిపూర్వకంగా చిత్రకేతునికి ఉపదేశించి అంగిరసునితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. నారదుడు ఉపదేశించిన ప్రకారం చిత్రకేతుడు ఆహారం మానివేశాడు. సమాధిలో నియమంగా ఉన్నాడు. నారాయణ రూపమైన విద్యను ఆరాధిస్తూ ఉన్నాడు. 7 రాత్రులు అలా గడిచేసరికి అతనికి తిరుగులేని విద్యాధరాధిపత్యము, వెలుగులు చిమ్మే రత్న ఖచ్చితమైన దివ్య విమానము లభించాయి. అతడు మనోవేగంతో ముల్లోకాలలోనూ తిరుగుతున్నాడు. ఇలా ఉండగా కొన్నాళ్లకు ఒకచోట శేష భగవానుడు దర్శనమిచ్చాడు. తారహార పటీరధవల దేహము వాణి రమణీయ నీలాంబరంబువాణి మణికిరీట స్ఫురన్మస్తకంబుల వాణి కంకణగేయూర కరము వాణి గర్పురమయ దీప్తకటి సూత్రములవాణి ధరల యజ్ఞోపవీతములవాణి నతి సుప్రసన్న వక్త్రాంబుజంబులవాణి దరుణ వివృత్త నేత్రములవాణి సిద్ధమండలంబు సేవింప పుణ్య ప్రసిద్ధి వెలసినట్టి యుద్ధ చరితి పద్మలోచనునకు బాధపీఠం భైన ఘనుని పన్నగేంద్రుంగాంచినతడు ముత్యాలహారంలా పన్నీరులా తెల్లని దేహకాంతి కలిగినవాడు, అందమైన నల్లని వస్త్రాన్ని ధరించినవాడు, మణికిరీటాలతో ప్రకాశించే శిరస్సులు కలిగినవాడు, కంకణాలు భుజకీర్తులు ఉన్న చేతులు కలిగినవాడు, చిత్రవర్ణాలతో వెలుగొందే మొలనూలు కలిగినవాడు, స్వచ్ఛమైన యజ్ఞోపవీతము ధరించినవాడు, మిక్కిలి ప్రసన్నమైన పద్మాల వంటి ముఖాలు కలిగినవాడు, యవనంతో కిసలాడే విప్పారిన కన్నులు కలగవాడు, పద్మాక్షునకు పాదపీఠంగా అమరినవాడు, సిద్ధులు సేవిస్తూ ఉండగా ప్రసిద్ధుడై వెలసినట్టివాడు ఘనుడు అయిన సర్పరాజును అతడు చూచాడు. కన్న మాత్రనతడు కల్మషంబుల బాసి విమల చిత్తుడగుచు విశద భక్తి నిట్టరోమములకు బట్టగుచానంద బాష్పనేత్రుడగుచు ప్రణుతి చేసే. అతని దర్శనం మాత్రం చేతనే చిత్రకేతునికి కల్మషాలన్నీ తొలగిపోయినాయి. నిర్మలమైన చిత్తం కలిగిన వాడయ్యాడు. అతడు పులకించిన శరీరముతో ఆనంద బాష్పాలు స్రవిస్తూ ఉండగా అచ్చమైన భక్తితో నమస్కరించాడు. సంతోషాశ్రుల చేతనంతుని బరిషిక్తు చేసి అతడు ప్రమోదం బెంతయు నరికట్టిననొక కొంతయు బలు కంగలేక కొండొక వడికిన్. ఆనంద అశ్రువుల చేత ఆ అనంతుణ్ణి అభిషేకించాడు. తన ఆనందాన్ని ఎంతగా నిగ్రహించుకున్నా ఏమాత్రము మాటలు పెగిలి రాలేదు. కొంతసేపటికి తెప్పరిల్లాడు. మదినొక ఇంత మాత్రన సమంబుగా చేయుచు బాహ్యవర్తనం గదిసిన ఇంద్రియంబులనొకంతకు తెచ్చి మనంబు వాక్కును గుదురు గద్రోచి తత్వమున గూర్చుచు శాశ్వత విగ్రహంబు నా సదయు ప్రశాంతులోక గురు సన్నుతి సేయదొడంగె నిమ్ముళన్. మనసుకు ఒకంత స్వస్థత పరచుకున్నాడు.
బాహ్యం వైపు మళ్ళిన ఇంద్రియాలను ఒక చోటకు చేర్చాడు. మనస్సును వాక్కును కుదుటపరుచుకున్నాడు. తత్వజ్ఞానంలో నిలుకడగా ఉంచాడు. శాశ్వతుడు, సదయుడు, ప్రశాంతుడు, లోకగురుడు అయిన శేషభగవానుని చక్కగా స్తుతించసాగాడు. అజితుడవై భక్తులచే విజితుడవై నాడవిపుడు వేడుకవారున్ విజితులు నీచే గోర్కులు భజయింపని వారు నిన్ను బడయుదురే హరి. హరి, నీవు జయింపబడని వాడవు, అయినా నేడు వేడుకగా భక్తులచే జయింపబడినావు. వారు కూడా నీ సద్గుణాల చేత జయింపబడ్డారు. కోరికలు తీరని వారు నిన్ను పొందగలుగుతారా? పొందలేరనే కదా అర్థము. నీ విభవంబులి జగము నిండుటయుండుట నాశమొందుటల్ నీ విమలాంశ జాతములు నెమ్మి జగంబు స్పృశించువారా లో దేవా భవద్గుణాంబుదుల తీరముగానకయాస ఈశ భవాద్గుణాంబుదుల తీరముగానక ఈశ బుద్ధితో వావిరి జర్చసేయుదురు వారికి వారలు దొడ్డవారలై. ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయము ఇవన్నీ కూడా నీ విభవమే. ఇవన్నీ స్వచ్ఛమైన నీ ఏకాంశము నుండి పుట్టినవే. ఓ దేవాదిదేవా, జగత్తును సృష్టించేవారు నీ గుణాలు అనే సముద్రం యొక్క తీరం కనబడక తమకు తామే గొప్పవారమనుకొని బుద్ధిని ఉపయోగించి అదే పనిగా చర్చిస్తూ ఉంటారు. పరమాణువు మొదలుగా గోణి పరమము తుదిగాక మధ్య పరికీర్తన చే స్థిరుడవు త్రయీ విధుడవై సరి సత్వాద్యంత మధ్య సదృశగతుడవై. నీవు పరమాణువు మొదలుకొని చివరి తుది అయిన పరమము దాకా కూడా మధ్య స్థిరంగా ఉంటావని పరికీర్తిస్తూ ఉంటారు. వేద విధుడవు, సత్వానికి ఆద్యంతాలు కూడా ప్రారంభము నీవే, ముగింపు నీవే. ఆ సాదృశ్యం చేతనే మధ్య కూడా ఉంటావు. ఉర్వి మొదలైన 7 నుండొకటి కంటే దశగుణాధికమయ్యుండు దాని నండకోశమందురజాండంబు కోటి అవని ఎందునను మాత్రమగు ననంతాఖ్యుండతడు. భూమి మొదలుకొని అనగా పంచభూతములు, అహంకారము, మహత్తు అనేవి ఈ 7 కూడా ఒకదానికంటే ఒకటి 10 రెట్లు అధికంగా ఉంటాయి. ఆ అన్నిటినీ కలిపి అండకోశము అంటారు. అటువంటి బ్రహ్మాండాలు కోట్ల కొలది ఉన్నాయి. ఈ భూమి అందులో అణువంత మాత్రమే. ఇవన్నీ నీలోనే ఉన్నాయి కాబట్టి నీవు అనంతుడవు. కొంతమంది విషయతృష్ణ గల నరపశువులు పరతత్వమైన నిన్ను కాదని ఐశ్వర్యాన్నే అపేక్షిస్తారు. ఇతర దేవతలను కొలుస్తారు. వారిచ్చే సంపదలు రాజవంశాలలాగా వారితో పాటుగానే నశిస్తాయి. విషయ సుఖాలను కోరినా కానీ నిన్ను సేవించిన వారు వేయించిన విత్తనాల వలె పునర్జన్మను ఎత్తరు. నిర్గుణుడవై కేవల జ్ఞాన విజ్ఞాన రూపుడువైన నిన్ను జ్ఞానులు సగుణునిగానే భావిస్తారు. ఏ రూపంలో నిన్ను సేవించినా అది మోక్షాన్ని ఇస్తుంది. నీవు మనస్సును జయించిన వాడవు, భాగవత ధర్మాన్ని నిర్ణయించావు. ఆ ప్రకారంగానే సర్వోత్కృష్టుడవైన నిన్ను సనత్కుమారుడు మొదలైన వారు మోక్షం కోసమే సేవిస్తూ ఉంటారు. ఈ భాగవత ధర్మంలో జ్ఞానము లేనివాడంటూ లేనేలేడు. భాగవత ధర్మం కంటే వేరైన ఇతర కామ్య ధర్మాలలో విషమ బుద్ధి కలిగి ఉంటుంది. అందుచేత నేను నాకు, నీవు నీకు అని పలుకుతూ ఉండేవాడు అధర్మ నిరతుడై నశిస్తాడు. స్థావర జంగమ ప్రాణులందరి పట్ల సమానమైన భాగవత ధర్మాన్ని పాటించే మనిషికి నీ దర్శనం వలన పాపం నశించడం చిత్రమేమీ కాదు కదా. నీ పాదాలను దర్శించగలగడం వలన నా మనసులోని మాలిన్యం పూర్ణంగా తొలగిపోయింది. మూఢుడనైనా నాకు పూర్వము నారదుడు దయచూపి భగవద్ధర్మాన్ని ఉపదేశించాడు. అది ఇప్పుడు నీ వలన నాకు అనుభవంలోకి వచ్చింది.
మినుగురు పురుగుల కాంతితో సూర్యుణ్ణి చూడజాలనట్లే జగదాత్మకుడవైన నీ మహిమ మనుష్యులకు ఆచరణ ప్రసిద్ధమైనది కాదు. సృష్టి స్థితి లయకారుడివై భగవంతుడివైన నీకు నేను నమస్కరిస్తున్నాను. అరయ బ్రహ్మాదులెవ్వని నను ఎనయించి భక్తియుక్తుల మనమున ప్రస్తుతింతు రవణి యవ్వని తల మీద నావగింజబోలు నా వేయి శిరముల భోగి గొల్తు. బ్రహ్మ మొదలైన వారు అనునయంతో నిన్ను భక్తి పరవశులై మనస్సులో స్తుతిస్తూ ఉంటారు. ఈ భూమి నీ తల మీద ఆవగించంత ఉంటుంది. అటువంటి వేయి శిరముల నాగుని శేషుని నేను పూజిస్తాను. ఈ విధమున వినుతింపగ నా విద్యాధరుల భక్తకనియనంతుండో విమల బుద్ధి నీదగుధీ విభవంబునకు మెచ్చి తింబ్రియమారన్. ఈ రీతిగా ఆ విద్యాధరుడు స్తుతించగా ఆ విద్యాధర రాజుతో అనంతుడు అంటున్నాడు, ఓ నిర్మల బుద్ధి, నీ బుద్ధి వైభవానికి నేను సంతోషించాను, చాలా ప్రీతుడనై ఉన్నాను. అరయ నారదుండు నంగిరసుండును తత్వమొసగినారు దాని కథన నన్ను జోడగలిగిన భక్తి మది గలిగిన పదంబు నీకు నమ్మగలిగే. నారదుడు అంగిరసుడు నీకు జ్ఞానం ఉపదేశించారు. దాని వలన నీవు నన్ను చూడగలిగావు. మనసులో నా పట్ల భక్తి కలిగింది. నా మార్గంపై నీకు నమ్మకము కలిగింది. పూని నా రూపంబు భూతజాలంబులు భూత భావనుడనే బొందుపడగా బ్రహ్మంబు మరియు శబ్ద బ్రహ్మమును శాశ్వతంబైన తనువులు తగిలె నాకు. నఖిల లోకములందునను గతంబైయుండు లోకంబునాయందు జోకజెందు నను భయంబునాయందు నభిగతంబైయుండు నభిలీన మగుతునయ్యు భయమందు. వెలయ నిద్రించువాడాత్మ విశ్వమెల్ల జూచి మేల్కాంచి తానొక్క చోటువానిగా వివేకించు మాట్కిని జీవితేశమాయ దిగనాడి పరమధర్మంబు తెలియు. ప్రాణులన్నీ నా రూపాలే. నేను భూతభావనుడును. బ్రహ్మశబ్దము శబ్దబ్రహ్మము అయిన ఓంకారం నాకు శాశ్వతమైన శరీరాలుగా ఉన్నాయి. అన్ని లోకాలలోనూ నేను అనుస్యూతంగా ఉన్నాను. లోకమంతా నాలో కూడి ఉంటుంది. ఈ రెండు స్థితులు నాలోనే ఉంటాయి. ఆ రెండు స్థితులలో నేను లీనమై ఉంటాను. నిద్రించేవాడు ఆత్మలో ఈ విశ్వాన్నంతా చూచి మేలుకొన్నాక తాను ఒకచోటనే ఉన్నాను అని గ్రహిస్తాడు. అలాగే ఈ జీవితానికంతటికీ నేనే కర్తను అనే మాయను విడిచి పరమధర్మాన్ని తెలుసుకో. నిద్రవావు వేళ నిరతుడై దేహి తానెట్టి గుణము చేతనింద్రియములా గడచినట్టి సుఖముగను నట్టి బ్రహ్మంబు గడిమి మెరయ నన్నుగా నెరుంగు. నిద్రించే వేళ ఇంద్రియాలన్నీ కడిచి వచ్చినట్లుగానే సుఖాన్ని దేహి ఏ గుణం చేత అంటే ఏ ఆత్మ చేత తత్పరుడై తెలుసుకుంటాడో ఆ బ్రహ్మను అంటే ఆ ఆత్మను నేనే అని స్పష్టంగా తెలుసుకో. స్వప్నమందు నెట్లు సంచారమునరించు మేలు కాంచి దృష్టమూలి నెరుగు భయం వెరుగునట్టి ఉత్తమ జ్ఞానంబు తత్వమట్టిదైన తలపు నేను. కలలో అంతటా సంచారం చేసి మేలుకొన్నాక తాను చూచినదంతా చక్కగా తెలుసుకుంటాడు జీవుడు. అలా కలలోనూ మెలకువలోనూ కూడా కలిగినట్టుది ఉత్తమ జ్ఞానం. అటువంటి తత్వజ్ఞానాన్నే నేను
అరయంగనెవ్వని కలవిగానట్టి సలలిత మానుష జాతి బుట్టి ఆత్మతత్వజ్ఞాన హతుడైన వానికి గలుగునే ఎందు సుఖంబుకింత వెలయ ప్రవృత్తి నివృత్తి మార్గంబుల సుఖ దుఃఖ చయముల సొరిది తెలిసి పని చెడు సంకల్ప ఫలమూలమున బారి కడు సుఖ దుఃఖ మోక్షముల కొరకు దంపతి క్రియామతంబు వర్తింతురు దాన మోక్షమేల దక్కియుండు నఖిల దుఃఖ హేతువైన ఈ కర్మంబు నెరిగి నన్ను దళపరిచలోనా. లోకంలో ఏ ప్రాణికి సాధ్యం కాని మానవ జన్మ ఎత్తి ఆత్మతత్వ జ్ఞానాన్ని కలుగని వానికి ఏమాత్రమూ సుఖము లభించదు. మానవుడు సుఖ ప్రవృత్తికి దుఃఖ నివృత్తికి మార్గాలను వెతుకుతూ ఉంటాడు. కానీ సంకల్ప ఫలాలు మూలంగా సుఖం చేకూరదు. సుఖ ప్రవృత్తి కోసం దుఃఖ నివృత్తి కోసం దాంపత్య జీవితం ఆరంభిస్తారు. దాని వలన మోక్షం ఎందుకు కలుగుతుంది? సమస్త దుఃఖాలకు కూడా అదే కారణం. ఆ కర్మను తెలుసుకొని దానిని విడిచి నన్ను మదిలో ధ్యానించరు. విజ్ఞానాన్ని అభిమానించే మనుషులు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనే ఈ మూడింటి కంటే కూడా అతీతమైన 4వ అవస్థ ద్వారా సూక్ష్మమైన ఆత్మగతిని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత ఇహ సంబంధమైన పర సంబంధమైన విషయాల చేత యుక్తము అయుక్తము అనే వివేకము చేత ఆ వివేక బలము చేత నిర్లిప్తుడై జ్ఞానము విజ్ఞానము సంతృప్తుడైతే అటువంటి వాడే నాకు భక్తుడవుతాడు. ఇలాంటి వారు యోగ నైపుణ్య బుద్ధితో తన ఆత్మచేత అంటే తన యొక్క జీవాత్మ చేత పరమాత్మను తెలుసుకుంటూ ఉంటారు. నీవు కూడా అదే క్రమంలో నా పట్ల భక్తి శ్రద్ధలు కలవాడవై విజ్ఞాన భరితమైన వాక్కులతో నన్ను స్తుతించి ముక్తిని పొందావు అని శేష భగవానుడు చిత్రకేతువునికి చెప్పి అంతర్ధానమయ్యాడు. అతడు అంతర్ధానమైన దిక్కుకు నమస్కరించి చిత్రకేతుడు ఆకాశ మార్గంలో వెళ్ళి లక్షల కొద్దీ దివ్య సంవత్సరాలు ఇంద్రియ బలం కలవాడై పరమయోగులు దివ్య మునీంద్రులు సిద్ధచారణ గంధర్వులు స్తుతిస్తూ ఉండగా నారాయణ దత్తమైన దివ్య విమానం ఎక్కి పెద్ద కొండ చర్యల యందు అందమైన ప్రదేశాలలో అన్ని సిద్ధ ప్రదేశాలలో వినోదంగా విహరిస్తూ ఉన్నాడు. ఆడించున్ హరి దివ్య నాటక గుణ వ్యాపార నృత్యంబులం బాడించుం జలజాత నేత్ర బిరుద ప్రఖ్యాత గీతంబులం గూడించున్ సతతంబు జిహ్వల తుదిన్ గోవింద నామావలుల్ క్రీడం గిన్నెర యక్ష కామినులచే కృష్ణార్పిత స్వాంతుడై అతడు కృష్ణునికే అర్పించిన మనస్సుతో క్రీడార్థం కిన్నర యక్షకాంతల చేత హరి యొక్క దివ్య నాటకాలను గుణ వ్యాపారాలను నృత్యం చేయిస్తాడు. ఆ పద్మాక్షుని బిరుదావళిని ప్రఖ్యాత గీతాలుగా పాడిస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ నాలుక తొదల గోవిందనామాలనే ఉచ్చరింపజేస్తూ ఉన్నాడు. వాసించునాత్మలో వైష్ణవ జ్ఞానంబు నాశించు భాగవతార్చనంబు భూషించునే ప్రొద్దు బుండరీ కాక్షుని భాషించు హరి కదా ప్రౌఢి మెరసి ఘోషించు హరినామ గుణనికాయంబుల పోషించు పరతత్వ బోధమరసి సేవించు శ్రీకృష్ణ సేవకనికరంబు సుఖమున జేయుని సునకు బలులు పాడం బాడించు వైకుంఠ భర్త నటన రూపవర్తన గుణనామ దీపితోరు గీత జాత ప్రబంధ సంగీత విధుల కేశవ ప్రీతిగా అప్పుడు చిత్రకేతుడు ఆత్మలో వైష్ణవ జ్ఞానంతో పరిమళించాడు. భాగవతులను అర్చించాలి అని ఆవేశించాడు. ఎల్లప్పుడూ పద్మాక్షుని పొగుడుతూ ఉంటాడు. నేర్పుగా హరికథలనే మాట్లాడుతూ ఉంటాడు. హరి యొక్క నామాలను గుణాలను గొంతెత్తి చాటుతూ ఉంటాడు. పరతత్వ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉంటాడు. శ్రీకృష్ణుని సేవకులను సేవిస్తాడు. ఈశ్వరునకు సుఖంగా ఆహారాన్ని అర్పిస్తూ ఉంటాడు. విష్ణువు యొక్క నటనలను రూప నర్తనాలను గుణాలను నామాలను
రూపవర్తనాలను వెల్లడించే మంచి గీతాలను ప్రబంధాలను సంగీతపు రీతులలో కేశవునికి ప్రీతి కలిగేలా తాను పాడుతూ ఇతరుల చేత పాడిస్తూ ఉంటాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.